హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో మేనేజర్ స్థాయి పోస్టులు అయితే భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాల కోసం సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఏ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మొత్తం చూద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, ఈ ఎగ్జామ్ తాలూకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ డేట్ వచ్చేసరికి 27వ తేదీ 3వ నెల నుంచి అంటే స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ రోజు నుంచి ఈ అప్లికేషన్కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16వ తేదీ 4వ నెల అండి. అంటే ఏప్రిల్ 16వ తేదీ వరకు అయితే ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఉంటుందండి. దీని తాలూకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏ పోస్టులో వేశారు అని అంటే 4 పొజిషన్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. 104 పోస్టులు అయితే వేశారు. AVP2 గ్రూప్ హెడ్, AVP2 టెరిటరీ హెడ్, డిప్యూటీ మేనేజర్ వెల్త్ స్ట్రాటజిస్ట్లో వేశారండి. AVP2 వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే వేశారండి. ఏజ్ వచ్చేసరికి 31 సంవత్సరాల నుంచి 45 వరకు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మినిమం డిగ్రీ ఉండాలండి. AVP2 వచ్చేసరికి 17 వేకెన్సీలు అండి. ఏజ్ వచ్చేసరికి 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి 70 పోస్టులు అండి. మినిమం ఏజ్ వచ్చేసరికి 24 నుంచి 35 సంవత్సరాల మధ్యన ఉన్న వారు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి. డిప్యూటీ మేనేజర్ వెల్త్ స్ట్రాటజిస్ట్ వచ్చేసరికి 13 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. మినిమం ఏజ్ వచ్చేసరికి 24 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యన ఉన్నవారు ఎవరన్నా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. 2 years ఇన్ PG చేసిన వాళ్ళు, డిప్లొమా మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ దీని తాలూకా అప్లికేషన్ పొజిషన్స్కి వచ్చేసరికి ఏ క్యాస్ట్లకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని వచ్చేసరికి AVP2 అనేది 4 పోస్టులలో SCకి 1, STకి 1, OBCకి 1, EWSకి 1, మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయండి. AVP2 గ్రూప్ హెడ్కి, AVP2 టెరిటరీ హెడ్కి SCలో 5, STలో 3, OBCలో 5, EWSలో 4, మొత్తం 17 పోస్టులు అయితే ఇచ్చారండి. డిప్యూటీ మేనేజర్ సీనియర్ రిలేషన్షిప్ వచ్చేసరికి SCలో 15, STలో 20, OBCలో 12, EWSలో 23 పోస్టులు, మొత్తం 70 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి SCలో 2, STలో 2, OBCలో 3, EWSలో 3, URలో 3, మొత్తానికి 13 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఏజ్ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే ఇచ్చారండి. OBC వాళ్ళకి 3 సంవత్సరాలు అయితే ఇచ్చారండి. PWD క్యాండిడేట్స్కి జనరల్ వాళ్ళైతే 10 సంవత్సరాలు, OBC వాళ్ళైతే 13 సంవత్సరాలు, SC ST వాళ్ళైతే 15 సంవత్సరాలు ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసరికి జనరల్ అయితే 5 సంవత్సరాలు, OBC వాళ్ళైతే 8 సంవత్సరాలు, SC ST వాళ్ళైతే 10 సంవత్సరాలు అయితే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి జనరల్ వాళ్ళకి UR, EWS, OBC క్యాండిడేట్స్కి అయితే 850 అండి, అంటే GSTతో ఇంక్లూడ్ అయ్యి. అదే SC ST PWD ఉమెన్స్ వాళ్ళకైతే 175 అండి అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఈ అప్లికేషన్ అనేది వేశారు అంటే, ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో అయితే ఉన్నాయండి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో కూడా ఈ ఖాళీలు అయితే ఉన్నాయండి, మీరు గమనించవచ్చు. అక్కడ మిగిలిన వారు బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఫస్ట్ అయితే 5 years అనేది మీకు కాలపరిమితి అయితే ఉంటుందండి. తర్వాత మీరు చేసే వర్క్ బట్టి వాళ్ళు మీకు పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ అనేవాళ్ళు బ్యాంక్ ఉద్యోగం కాబట్టి అభ్యర్థులకు మంచి సిబిల్ స్కోర్ అయితే ఉండాలండి. కనీసం 600 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నవారు మాత్రమే ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అండి. సో ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవారికి లేదా ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం అండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను. అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే మొదలవుతుందండి. లాస్ట్ వరకు అయితే ఎవరు వెయిట్ చేయొద్దు. లాస్ట్లో సర్వర్ అనేది సరిగా పనిచేయదండి, ముందుగానే అప్లై చేసుకోండి.
మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఉద్యోగం అనే యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, వాట్సాప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.